నాని గారిని, అదేవిధంగా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కూడా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా సంఘటన చూస్తా ఉంటే టూరిస్టులందరూ కూడా చాలా మంది ఇటువైపు వచ్చే పరిస్థితి. వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకుముందు ఒక టైమ్ బాండ్ పెట్టేవాళ్ళం. ఇలాంటి శీతాకాలం టైంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటది. విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటది కాబట్టి కొంత టైమ్ టు టైమ్ ఈరోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈరోజు ఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక 10-6 నైట్ ప్రయాణాలు, ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా టూరిస్టులు కూడా నేను చెప్పడం ఏంటంటే, మీరు అతి వేగంగా వెళ్ళిపోవాలి, లేకపోతే తొందరగా డెస్టినేషన్ చేరుకోవాలి అన్నది కాకుండా సురక్షితమైన ప్రయాణం అనేది చాలా ముఖ్యం. దాన్ని బేస్ చేసుకొని కొంచెం డ్రైవర్స్‌ని కూడా చాలా మంచి వాళ్ళని తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఈరోజు చూస్తే అక్కడ జస్ట్ ఆ హిల్ దగ్గర నుంచి అంత ఫాస్ట్‌లో వచ్చి ఆ హిల్ దగ్గర నుంచి బస్ ఎక్కించి అది బస్సు బోల్తా పడే పరిస్థితికొచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. ఇందులో సుమారుగా 5 మహిళలు చనిపోవటం, 4 పురుషులు చనిపోవడం జరిగింది. చాలా